హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రికల్చర్. ఈరోజు మనము హైడ్రోపానిక్స్లో ఫస్ట్ స్టెప్ స్ప్రౌటింగ్ ప్రాసెస్ పర్ఫామ్ చేద్దాం. స్ప్రౌటింగ్ ప్రాసెస్కి వీ నీడ్ సమ్ సీడ్స్. నేను స్ప్రౌటింగ్ ప్రాసెస్ అనేది ఎగ్జాటిక్ సీడ్స్ మీద చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఎగ్జాటిక్ సీడ్స్ ఏం తీసుకుంటున్నానంటే చెర్రీ టమాటోస్, బెల్ పెప్పర్స్ ఆఫ్ 3 different colors and jalapenos. Now ఈ 3 different seeds యూజ్ చేసి మనం స్ప్రౌటింగ్ అనేది చేద్దాం. స్ప్రౌటింగ్ అనేది పర్ఫామ్ చేద్దాం. అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటిదంటే కోకోపీట్, మ్యాచ్ బాక్స్ అండ్ క్యాండిల్, కప్స్, స్పూన్ అండ్ నీడిల్. ఈ మెటీరియల్స్ తోటి యూజ్ ఏందో నేను ఫర్దర్ చేసే హైడ్రోపానిక్స్ ప్రాసెస్లో చెప్తాను. ఇప్పుడైతే ఈ ప్రాసెస్లో దీంతో యూజ్ అంత లేదు. ఫస్ట్ మనం ఎగ్జాటిక్ సీడ్స్ ఏదైతే తీసుకున్నామో ఆ ఎగ్జాటిక్ సీడ్స్ని 3 గ్లాస్ బాటిల్స్ తీసుకోండి. ఆ 3 గ్లాస్ బాటిల్స్లో ఒక మంచిగా వాష్ చేసి వాటర్ ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేసి ఆ 3 వెరైటీస్ వేయండి ఒక్కొక్క గ్లాస్ బాటిల్లో. సో అది సన్లైట్ లేని ప్లేస్లో ప్లేస్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే చెక్ చేసుకోండి. బట్ వాటర్ని ఏం చేంజ్ చేయడం అవసరం లేదు. ఆ స్ప్రౌటింగ్ అనేది 1 వీక్ తర్వాత కానీ 1 వీక్లో కానీ స్టార్ట్ అవుతుంది. ఆ స్ప్రౌటింగ్ అనేది కంప్లీట్గా వచ్చిన తర్వాత దెన్ మనం హైడ్రోపానిక్స్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం అప్పటి వరకు అది వాటర్ని యూటిలైజ్ చేసుకొని గ్రో అవ్వాలి. సో ఎన్ని డేస్ వాటర్ని యూటిలైజ్ చేసుకొని గ్రో అవుతుంది, సర్వైవ్ అవ్వగలుగుతుంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. అండ్ ఆ వాటర్లో మనం ఏం న్యూట్రియంట్స్ యాడ్ చేయడం అవసరం లేదు స్ప్రౌటింగ్కి. ఆ వాటర్ జస్ట్ నార్మల్ ట్యాప్ వాటర్ అయితే చాలు. ఆ ట్యాప్ వాటర్లోనే స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా హైడ్రోపానిక్స్ అంటే ఏంటిదంటే మనము ఏదైతే ప్లాంట్స్ గ్రో చేద్దాం అనుకుంటున్నామో ఎగ్జాటిక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సీడ్, వాటికి కంప్లీట్ న్యూట్రియంట్స్, మినరల్స్ అంతా వాటర్లోనే ఇచ్చేసి ఆ వాటర్నే బేస్ చేసుకొని మొత్తం వాటి గ్రోత్ అనేది మెయింటైన్ చేయాలి. వితౌట్ సాయిల్ చేసే ప్రాసెస్ని హైడ్రోపానిక్స్ అంటారు. హైడ్రోపానిక్స్ అంటే అక్వేషియస్ సొల్యూషన్. అది దాంట్లోనే మొత్తం న్యూట్రియంట్స్ అనేది ప్లాంట్స్కి వచ్చేలాగా చేయాలి. సో అండ్ ఆ న్యూట్రియంట్ కంపోజిషన్ ఏదైతే ఉంటుందో దాని pH వాల్యూస్ అంటే అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంది కదా, ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం. అట్లయినా కానీ మనకి ప్లాంట్స్లో స్పాయిలేజ్ వస్తుంది. సో అట్లా కాకుండా కరెక్ట్ క్వాంటిటీస్ యూజ్ చేయాలి. లైక్ ఇప్పుడు 5 ml యూజ్ చేస్తున్నాం మనము. ఆ 5 mlకి 1 లీటర్ ఆఫ్ వాటర్ మనం యూజ్ చేయాలి. సో 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ కరెక్ట్గా ఏవైతే మనం కప్స్ ప్రిపేర్ చేసుకుంటామో అవి డిప్ అయ్యేటట్టు, సబ్మర్జ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఎవ్రీ డే దాని వాటర్ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ తక్కువైందనుకో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఆ వాటర్ లెవెల్ మాత్రము కప్స్కి కంటే కిందకి డిక్రీజ్ అయ్యేలాగా ఉంచొద్దు. వాటిని ఎవ్రీ డే మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ కోకోపీట్ ఎందుకు యూస్ చేస్తామంటే అది వాటర్ రిటెన్షన్ అనేది దానికి ఎక్కువ ఉంది. సో ఎప్పుడన్నా అది వాటర్ అనేది కావాల్సిన లెవెల్ కంటే కిందికి డిక్రీజ్ అయినప్పుడు ఆ ప్లాంట్స్ డ్రై అయిపోకుండా అది ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది, అది సర్వైవ్ అయ్యేటట్టు. దానికి హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ నాకైతే స్ప్రౌటింగ్ మోస్ట్లీ చెర్రీ టమాటోస్లో ఎక్కువ వచ్చింది. సో ఇంకా బెల్ పెప్పర్స్ అండ్ జలాపెనోస్లో కొంచెం లేట్గా ఉంది. ఇంకా ఒక వీక్ తర్వాత నేను ఇది పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది, అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటా హైడ్రోపానిక్స్ దాంట్లోకి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. If you really like this content, please like, share and subscribe for Asriculture.